నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ తో వచ్చానండి. అది న్యూ కన్స్ట్రక్షన్. మన విజయవాడ వారధి నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ అండి. అలాగే విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా 5 minutes. విజయవాడ బెన్ సర్కిల్ నుంచి కూడా 5 నిమిషాలు అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి విజయవాడ యనమల కుదురు దగ్గర వచ్చిందండి. 111 గజాల్లో కట్టిన G+1 హౌస్. ఇది చాలా మంది లో బడ్జెట్ లో ఇండిపెండెంట్ హౌస్ కావాలి, అది కూడా న్యూ కన్స్ట్రక్షన్ కావాలంటున్నారు. అది కూడా విజయవాడ దగ్గరలో, విజయవాడకి అందుబాటులో ఉండే ప్రాపర్టీ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం బాగా సెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రాపర్టీ అండి ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్. చూస్తున్నారు కదా, 111 గజాల్లో కట్టిన ఇల్లు అండి. బాగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో చాలా స్పేసియస్ గా కట్టారు. ఇది 111 గజాలు. ఇది మనకి 20 అడుగుల సిమెంట్ రోడ్ అండి. మీరు చూస్తున్నది ఈ 20 అడుగుల సిమెంట్ రోడ్ ఫేసింగ్ తో కట్టిన ఇల్లు ఇది. మొత్తం టోటల్ గా 8 హౌసులు ఉన్నాయండి ఈ వరుసలో. 3 హౌసులు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి సోల్డ్ అవుట్ అయిపోయి మనకి 4వ ఇల్లు నుంచి ఇస్తారు. ఇప్పుడు మనం ఆ ఇంటి లోపలికి వెళ్ళి ఇల్లు ఒక ఇంటీరియర్ అండ్ ఫర్నిషింగ్ డీటెయిల్స్ చూసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు చూస్తున్నది స్టెప్స్ అండి, బాగా స్పేషియస్ గా ఇచ్చారు. 2 feet లో ఇచ్చారు. ఇదో మనకి కారిడార్. ఇది కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇచ్చారు. 111 గజాలు అంటే చాలా బాగా నీట్ గా ఇచ్చారు, క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో. ఇక్కడ మోటార్ ఇక్కడ ఇచ్చారు. మొత్తం టేక్ వుడ్ డోర్స్ అండి. టేక్ వుడ్ డోర్స్, విండోస్, అలాగే ఇంటర్నల్ వచ్చి PVC విండోస్ ఇచ్చారు. సీలింగ్ చేసి ఇస్తారండి. సీలింగ్ చేసిస్తారు. కబోర్డ్స్ మాత్రం మనమే చేయించుకోవాలి. మీరు చూస్తుందేమో వాష్ ఏరియా. చూడండి, టైల్స్ వేశారు. మనకి ఇక్కడ గుమ్మాలకు కూడా అటు ఇటు మొత్తం అంతా టైల్స్ ఇచ్చారు. ఇది నార్త్ ఫేసింగ్ వచ్చింది గుమ్మ వచ్చి. హాల్లో చూడండి, సీలింగ్ ప్రొవైడ్ చేశారు మనకి. నీట్ గా ఉంది. 1 BH కూడా చాలా నీట్ గా ఇచ్చారు. కిచెన్ ఇది. చెప్పినట్టు కబోర్డ్స్ వర్క్ అయితే చేయించుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుందండి ఇది. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. బెడ్రూమ్ సీలింగ్. మనం పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. మనం ఇప్పుడు చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అండి. G+1 హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. చూస్తున్నారు కదా, టేక్ వుడ్ డోర్స్. డోర్ ఫిక్స్ చేయాలి. మనకేమో అవుట్ సైడ్ టైల్స్ ఇచ్చారు ఎంట్రన్స్ లో. అలాగే ఇక్కడ 2 feet సందు ఇచ్చారు. ఇది అలాగే బ్యాక్ సైడ్ రైట్ సైడ్ తిరుగుతుంది. స్పేసియస్ హాల్ అండి. చూస్తే కనిపిస్తుంది. విత్ సీలింగ్. సీలింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కబోర్డ్ వర్క్ మాత్రం మనం చేర్చుకోవాలి. హాల్ ఇది. హాల్ కి బ్యాక్ సైడే ఇమీడియట్ గా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటి విత్ సీలింగ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ సీలింగ్. అదే హాల్ నుంచి మనకి రైట్ సైడ్ తిరిగితే మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. నేను చెప్పినట్టు కబోర్డ్స్ మాత్రం మనం చేయించుకోవాలి. ఇదే ఏరియాలో ఇక్కడ నుంచి ఇంకా ఒక 1/2 kilometer డిస్టెన్స్ వెళ్తే ఎలక్షన్ ముందు 80 గజాలు, 90 గజాల్లో కట్టిన, అలాగే 100 గజాలు కట్టిన G+1 మనకి 55 లక్షల రూపాయలు అమ్మారండి. ఇప్పుడు మనకి 111 గజాల్లో కట్టిన G+1 55 లక్షలకు వస్తుంది. ఇంకా 1/2 kilometer డిస్టెన్స్ దగ్గరలో. బెస్ట్ ప్రైస్ అండి ఇది. కిచెన్ చూసారు ఎంత స్పేషియస్ గా ఉందో. అసలు మనం వంట చేసుకున్నా సరే వేడి హాల్లోకి కానీ బెడ్రూమ్ కూడా రాకుండా చాలా స్పేసియస్ గా ఇచ్చారు కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ లో. ఆ లేడీస్ బాగా నచ్చుతుంది. ఇది చాలా స్పేసియస్ గా ఉంది. అదే ఎదురుగా కనిపించేది బెడ్రూమ్, హాల్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ ఇది. అలాగే ఆ బెడ్రూమ్ కట్ నుంచి కూడా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కట్ నుంచి కూడా ఉంది. చూసారు కదండి, 111 గజాల్లో కట్టిన G+1 హౌస్. కింద వచ్చేసి 1 BHK, పైన డబుల్ బెడ్రూమ్, టేక్ వుడ్ డోర్స్ విత్ సీలింగ్. కబోర్డ్స్ వర్క్ అనేది మనమే చేసుకోవాలి. సో
111 గజాలు కట్టిన ఈ G+1 మీకు నచ్చితే మన డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.